రామ్ చరణ్, జాహ్నవి కపూర్ నటించిన 'పెద్ది' సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తుంది. ఈ సినిమాలో ఒక ఆటగాడుకు ఉండేటువంటి ప్రయోజనం, ఆ ప్రయోజనం సామాజిక ప్రయోజనం అయితే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా మెయిన్ ఇతివృత్తం. ఎప్పుడైతే సామాజిక ప్రయోజనం అనేది ముడిపడిందో అది ప్రజల్ని కూడా ఆకట్టుకుంటుంది. ఆ విధంగా ఒక కుస్తీ వస్తాదుగా, ఒక క్రికెట్ క్రీడాకారుగా మరి రామ్ చరణ్ చేసిన నటన ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. అందాల తార శ్రీదేవి కూతురైనటువంటి జాహ్నవి కపూర్ ఒక అచ్చయమ్మ క్యారెక్టర్లో కూడా ఆడ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక యువతి ఎలా ఉంటుంది, ఆ యువతి ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఈ సినిమాలో కూడా నటించి చూపించడం ఒక మంచి సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆధునిక దుస్తులు, ఆధునిక వేషధారణ ఇలాంటి క్యారెక్టర్లు చేసినటువంటి ఈమెకి ఇది ఒక ఛాలెంజ్. మొదలు చేశారు ఇలాంటి క్యారెక్టర్స్. ఆరులోనే జాహ్నవి కపూర్ కూడా చేసి తనకు తాను నిరూపించుకోవడం జరిగింది. ఈ సినిమా కనుక చూస్తే మొత్తం 3 గంటల 9 నిమిషాలు ఉంది నిడివి. అలాగే బడ్జెట్ కనుక చూస్తే 350 కోట్లు. ఈ సినిమాకి డైరెక్టర్ మరి బుచ్చిబాబు, అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈరోజు బడ్జెట్ పరలవేడిగా కనుక చూసుకుంటే ఈ బడ్జెట్ కలెక్షన్స్ వచ్చేటువంటి మార్గాలు కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇది అన్ని రకాలుగా కూడా అట్రాక్టివ్ నేచర్లోనే కనపడుతోంది, పాజిటివ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశారంటే ఒక సాటిస్ఫాక్షను ఈ సినిమాలో అభిమానులకే కాదు మామూలు ప్రేక్షకులు కూడా కలుగుతోంది. ఎందుకంటే 80వ సంవత్సరంలోకి వెళ్ళిపోయి విజయనగరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినటువంటి పెద్ది వాళ్ళ ఫాదర్ మనకు చాలా రక్తి కట్టిస్తుంది సినిమా. ఒక అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి విలన్ సర్పంచ్గా వచ్చిన తర్వాత ఎన్ని దుర్మార్గాలు చేస్తాడు, ఎన్ని అకృత్యాలు చేస్తాడు, ఎలా చెడ్డ పేరు తీసుకొస్తాడో సినిమాలో మనకి ఎలివేషన్ కనపడుతుంది. ఆ తర్వాత పెద్ది తన తండ్రి చేసినటువంటి మంచి కార్యక్రమాల్ని ఎలా తీసుకొస్తాడు, స్పోర్ట్స్ అనే దాన్ని ఆయుధంగా తీసుకున్నదే ఈ సినిమా ఇతివృత్తం. విధంగా చెప్పాలంటే రెజ్లింగ్ క్రీడాకారు, మల్ల యుద్ధం వీరుడుగా అతను చేసినట్టు పోరాటాలు ఈ సినిమాకి ఒక కొత్త రూపం తీసుకొచ్చాయి. అలాగే 1980స్లో క్రికెట్ అనేది ఫ్లడ్ లైట్స్లో ఆడటం, ఆ ఫ్లడ్ లైట్స్లో ఆడినప్పుడు అది ఉత్కంఠభరితంగా ఉండటం, సడన్గా ఒకనొక టైంలో మరి అసలు ఈ టీం గెలుస్తుందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఆ టీంని విజయపదాన్ని తీసుకెళ్ళటం ఈ సినిమాకి ఒక కరెక్ట్ అయినటువంటి మలుపుగా చెప్పుకోవచ్చు. సినిమా క్లైమాక్స్ 40 నిమిషాల పాటు ఉత్కంఠభరితం, నరాలు తెగిపోయేటువంటి టెన్షను కలగజేసినటువంటి డైరెక్టర్ ప్రతిభ మనకు అణువణువునా కూడా కనపడుతుంది. ఎప్పుడైనా సరే స్పోర్ట్స్లో క్రీడాకారుడి జీవితం డలరి మీద నడక లాంటిది కాదు. ఉత్థాన పతనాలు రెండూ ఉంటాయి. పతనావస్థగా వెళ్ళిపోయినటువంటి క్రీడాకారుడు మళ్ళీ పైకి రావటం అనేది చాలా అరుదు. అలా వచ్చిన క్రీడాకారుడుగా రామ్ చరణ్ ఈ సినిమాలో మనకు కనిపించి చివరిలో మెరుపులు మెరిపించడం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. నిజ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే మన సినీ చరిత్రలో కనుక చూస్తే లగాన్ హిందీలో వచ్చినట్టు ఆ రోజుల్లో సినిమా మనకి ఒక సామాజిక ప్రయోజనం ఉంది. అమీర్ ఖాన్ను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు విషయంలో చాటేటువంటి క్రికెట్ ఆ రోజు మొత్తం భారతదేశం అంతా చైతన్యవంతం చేసిన విషయం మీకు తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి మరి ఆ రోజు విజేత సినిమా, ఆ రోజు వాలీబాల్ క్రీడాకారుగా, ఫుట్బాల్ క్రీడాకారుగా ఆయన చూపించినటువంటి ప్రతిభ ఎంత గొప్పగా ఉందో మీకు తెలుసు కదా. ఆయనకి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఎప్పుడైనా సరే ఒక స్పోర్ట్స్ కనుక తీసుకున్నటువంటి సినిమా ఏదైనా సరే ఆ సినిమా అది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రంగస్థలం తర్వాత అంత మంచి స్కోప్ ఉన్నటువంటి సినిమా ఈ పెద్ది. ఒక విధంగా రామ్ చరణ్ ఎలివేషను బ్రహ్మాండంగా ఉన్నటువంటి క్యారెక్టరు, అలాగే జగత్ బాబు నటన కూడా ఒక తారస్థాయి నటన ఇందులో కనపడటం ఒక మంచి అంటే మన తెలుగు సినీ పరిశ్రమలో ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పి మొత్తం వరల్డ్ వైడ్గా తెలియజెప్పినటువంటి చిత్రంగా దీన్ని మనం పరిగణించవచ్చు. అయితే క్లైమాక్స్కి ముందు వచ్చేటువంటి క్లైమాక్స్ బ్యాంగు నిజంగా అద్భుతంగా ఉందని మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇంటర్వ్యూల ముందుకు వచ్చేటువంటి సీన్స్ కూడా మనల్ని అద్భుతపాటుకు గురి చేస్తాయి. అలాగే క్లైమాక్స్కి వచ్చేటువంటి ప్రీ క్లైమాక్స్ కూడా మనల్ని ఆలోచింపు చేసేదిగా ఉంటుంది, ఉత్కంఠభరితంగా కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలో ప్రధానమైన లోపం ఏంటంటే స్క్రీన్ ప్లే.
ఈరోజు పాన్ ఇండియా ఈ ఇదిలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాని కనీసం 3 గంటల పైన తీద్దామన్నటువంటి ఒక ఆతృతతో స్క్రీన్ ప్లేని కొంతవరకు మర్చిపోతున్నారా అనిపిస్తోంది. కొంతవరకు ల్యాగ్ అనేది ఉంటోంది. ఈ సినిమా స్పీడ్ అందుకోవడానికి కొంత టైం పడుతోంది. ఆ లోపం కూడా ఈ సినిమాలో కనిపించింది. కథ స్పీడ్ అందుకునే టైంకి మళ్ళీ కొద్దిగా ల్యాగ్ అవ్వటం, మళ్ళీ స్పీడ్ అందుకునే టైంలో కొద్దిగా ల్యాగ్ అవ్వటం, అక్కడక్కడ మనకి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినా టోటల్‌గా కనుక సినిమా చూసినప్పుడు రామ్ చరణ్ ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ఒక తారాపదానికి వెళ్ళినట్టు ఒక మంచి నటుడు పరిపక్వత ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ముఖ్యంగా పాటల విషయంలో అద్భుతంగా నటించాడు. స్టెప్పులు అది అదరగొట్టేశాడు. మంచి యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపించడం అంటే రామ్ చరణ్. కొన్ని పాటలు గనక చూస్తే కొన్ని సన్నివేశాలు మనకు అసందర్భంగా అనాలోచితంగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే సినిమా కథనానికి ఇవి అడ్డుపడుతున్నట్టుగా కనిపిస్తాయి. జాహ్నవి కపూర్, జాహ్నవి కపూర్ ఇందులో అందాల ప్రదర్శనకే కాకుండా ప్రతిభకి తగ్గట్టుగా కూడా ఇందులో తన నటనను చూపించారు. ఎందుకంటే విజయనగరం అనేటప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామీణ సౌందర్యాన్ని ఈ సినిమాలో చక్కగా ఎలివేషన్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే 'ఉప్పెన' సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు ఒక హీరోయిన్‌ని ఎలా చూపించాలో స్క్రీన్ మీద అన్నది ఈ సినిమాలో ఆ విధంగానే చేశారు. జాహ్నవి కపూర్ మరొక 10 సంవత్సరాల పాటు ఈ సినిమాని గుర్తుకు తెచ్చుకునేటి రీతిలోనే ఈ సినిమా ఉంటుందని చెప్పడంలో ఘంటాపథంగా మనం చెప్పొచ్చు కూడా. అలాగే ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్, అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ 2 కూడా ప్లస్ పాయింట్సు. సినిమా ముఖ్యంగా రన్ అవుతున్నప్పుడు ఈ 2 కూడా మనకి 1980స్‌లోకి తీసుకెళ్ళి 1980స్ జీవన విధానాన్ని ఈ నేటి తరానికి తెలియజేసేటువంటి విధానం ఒక విధంగా చెప్పాలంటే మనకి చాలా అట్రాక్టివ్ నేచర్‌లో ఒక పాజిటివ్ మెథడ్‌లో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా మల్లయుద్ధ వీరుడిగా ఇక్కడ రామ్ చరణే కనిపిస్తాడు అంటే లేదు. ఇక్కడ ఒక పెద్ది మాత్రమే కనిపిస్తాడు. దీన్ని మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అంటారు. ఆ మెథడ్ ఆఫ్ యాక్టింగ్‌ని చక్కగా ఇంప్లిమెంట్ చేశాడు రామ్ చరణ్. సినిమా చివరి వరకు కూడా అతను కథను నడిపించిన తీరు 'నభూతో నభవిష్యతి' ఇలాంటి గొప్ప సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన చిత్రం రామ్ చరణ్‌కి ఒక ప్లస్ పాయింట్. రాబోయే కాలంలో ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలని అభిమానులు కోరుకుంటారు. ఆ కోరిక తీరాలని కూడా అందరూ ఆశిస్తుంటారు. ముఖ్యంగా ఒక నటుడికే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఇలాంటి సినిమాలు కావాలి, రావాలి. ఎందుకంటే పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్‌లో మన కీర్తి పతాకాలు ఎగరేయాలంటే ఇలాంటి మంచి సినిమాలు, మంచి కథలే ప్రాణం పోస్తాయని అందరూ నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం దర్శకుల మీద కూడా ఉంటుందని భావిస్తూ, ఏదేమైనా సరే పెద్ద విజయం ఓ విధంగా చెప్పాలంటే తెలుగు సినిమాకి ఒక ఆక్సిజన్ లాంటిదని మాత్రం మనం ఘంటాపథంగా చెప్పొచ్చు.